తమ్ము పెట్టేందుకు ఏ అధికారం పట్టించుకుంటలేడు. అయ్యా లీడర్లో పెట్టుకుంటారు, కథం పోతారు, ఆ ఫోన్ల ధర నడుతాను, రైతులు ఇక్కడ చేస్తారు. నడుస్తుంది రైతు లీడర్లు నడుతుంది, ఎవరు ఏం మా రైతులు ఏది నడతలేదు. అంతే ఇంకేం రైతు రాజు అయితే తెల్లగా బట్టలు పువ్వులలో పెడతాను రాజులు. నువ్వు వేసుకున్నావు తెల్ల బట్టలు. ఇది ఏదో ఇక కూలి నాన్ చేసుకొని ఇప్పుడు ఇడికి వచ్చినాం. ఏమున్నది మాకు లోడ్ తడిసింది. ఇప్పుడు ఆడు తీసుకుంటాడో తీసుకోవడం మా పరిస్థితి ఏంది? మన రైతులందరూ ఇప్పటికి అర్థం తడిసిన ఏం చేస్తారు? ఇప్పుడు దాకా మీ వడ్లు పోలే, మరి ఎట్లా మీ పరిస్థితి? పోలే గదే ఇప్పుడు గదానికే చస్తాను. ఏ రైతు పట్టించుకుంటలేడు, ఏ భూసంబ ఏ లీడర్ పట్టించుకుంటలేడు. ఎమ్మెల్యే అంటే ఇక్కడ రాలే. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? విజయరామరావు ఇక్కడ ఇక్కడికి వచ్చాడు. ఏడి ఇప్పుడు మీ 5 రోజులు ఏడు చస్తాను కానీ ఇవరకు కంటికి కనవాలే. ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ప్రతి కళ్ళకి నేను పోతున్నా, ప్రతి నాకైతే కనవాలే సారు. ఇప్పుడు ఈ చైర్మన్ కూడా ఇవరకు అది లేడు. మరి రైతులను ఎందుకు బాగా పెడతారు? దెబ్బ ఎల్లగొట్టరు, బండ్లు పోతాయి. ఈ దమ్ము అట్టి దాని కొరకు ఇంకా ఇస్తే ఈ దినుసు కూడా ఇదేనా? దినుసు రాక కూడా వచ్చింది మాది ఇక్కడ ఇట్లా ఏది లేదు. ఇప్పుడు ఇయ్యడే ఇది మంచిగా అమ్ముకున్నారు. అప్పుడు రైతు బంధు కూడా మాకు ఇప్పుడు రెండోసారి వాడేది కూడా వాళ్ళే వేస్తున్నా అని చెప్తుండ రేవంత్ రెడ్డి. మేము తీసుకోమైతే మేము అలా దాచుకుంటాం, మాకు ఉంది ధనం పెట్టాని. ఏది లేదు. ఇప్పుడు మీరు అమ్ముకోలేదు వడ్లు కానీ మక్కలు కానీ అమ్ముకోలేదు. మళ్ళీ వ్యవసాయం చేయాలంటే పైసలు ఎన్ని నుంచి తీసుకొస్తారు? అవి ఇప్పుడు ఆ మక్కల ఇస్తే మక్కల పైసలు పెట్టి లాగోడు పెట్టి ఇత్తనంలో గీతలో తెచ్చుకోవాలి. మాకేది ఉన్నది? ఇప్పుడు అవి లేకపోతే కదా మేము ఏం చేసే? రైతు రాజు అంటే ఎక్కడికే రాజు అవుతాడు. మాకు అదే లేదా, గతే లేదా? ఇప్పుడు 5 ఆడిసే వాడికి మిల్లోడు పోతే మేము తీసుకోమంటే మా పరిస్థితి ఏం కావాలి? ఇంకా 4 రోజుల తర్వాత అసలే తీసుకోరాట. అప్పుడు ఎట్లా తీసుకోకపోతే ఇంత సచ్చుడే రైతులు ఏమున్నది? ఇక మరి సత్తారు. ఇప్పుడు కూడా కట్టిన అవుతుంది. ఇప్పుడు మేము దినుసు పండేది ఇప్పుడు లోడ్ అయ్యేది ఆడ తడిసే. వాడు తీసుకోకపోతే ఏం చేస్తాం సారు? ఇబ్బంది పడుతుర్రు మీరు. మళ్ళీ లారీలు కూడా మేమే తెచ్చుకుంటున్నాం. బారదాన్ని మేమే కొనుక్కొచ్చుకున్నాడు. పిరిగి బారదాన్ని ఇచ్చారు ఎక్కడన్నా? ఏది లేదు, మేమే కొనుక్కొచ్చుకున్నాడు. అందులో కట్ చేస్తామని అలా కట్ చేసేది లేదు, మేము తినేది లేదు. ఎట్లనే మరి ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? ఇక ఏ ప్రభుత్వం పోయిగా ఇప్పుడు ఏం చెప్పాలి? ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూసిరు కదా, ఏ ప్రభుత్వం వస్తే అదైతే మాకు ఏ ఇబ్బంది లేదు. పేరుసారి అయితే మాకు ఏ ఇబ్బంది లేదు. మాకు ఇంటికాడ దోక్కున్నారు, పైసలు వచ్చినాయి. రైతు బంధు ఏంటనే పెట్టుబడికి అందినాయి. ఇప్పుడు మాకు టైంకి లేదు, మన్ను లేదు. ఇప్పుడు రెండోసారి కూడా వాళ్ళే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైనా లబ్ధి అయినావా? నువ్వు ఏమైనా పథకాలు లబ్ధి అయినావా? దేనికి? ఏ దానికి కాదమ్మా. 6 గ్యారెంటీలు, 2500 ఫ్రీ గ్యాస్ ఏది మాకు రాలే. ఇంకా ఎక్కువనే ఎక్కినాయి కానీ తక్కువ లేదు. ఇంకా మాకు సిలిండరా ఇంకా 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కొచ్చుకున్నాం కానీ ఏది లేదు. 500 సిలిండర్ ఇస్తే 500 ఎక్కడ అయింది? ఇంకా 10 ఇంకా 200-300 ఎక్కువనే అయినాయి. 1050 అయినాయి. ఎక్కడ? ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడా? వస్తాడా మళ్ళా? ఇక అత్తడో ఇంత గుండు కొరుకొని పోతాడు. ఎన్ని రోజులు మొక్కలు పోసి? 15 రోజులు అవుతుంది కానీ ఇవాళ కమలలో తీరతలేదు, లారీ చక్కగా కట్టలేవు. ఇక ఓటు ఓటు దొరుకుతా లేదు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది? రాకనే లారీలు రాక ఈ ఎండకు నీరు పడతారు. ఇక దీనికి అంత అది అవుతుంది. మీ అధికారులు చెప్పిరా? కలెక్టర్కి కానీ ఎమ్మెల్యే కానీ చెప్పి? నాకు అంత దూరం తెలియదా. ఇక మాకు ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడుగా, పోసాడు. ఆయన చెప్తే ఆయన సంచులు పంపించిండు. లారీ వస్తుంది అంటే ఇక మాకు మేము పిక్కతనం ఇక వాళ్ళని వెళ్ళేమని తట్టలేదు. ఇప్పుడు దడిచినాయి కదా, ఎట్లా మరి మీ పరిస్థితి ఏంది? ఏమి లేదు, ఏం చేస్తాం సార్? మొక్కలు తడితే మళ్ళీ ఎవరు కొనరుగా? కొనరు. 30 తారీఖు వరకే కొంటారట, తర్వాత కొనరాట. ఎట్లా మరి మీ పరిస్థితి? ఏం చేస్తాం సారు? ఏమైంది మాతోటి? ఏం కాదు. 1500 అమ్ముకుంటాం, 1800 అమ్ముకుంటాం. ఏం చేస్తాం? రైతులే రాదు అని చెప్తున్నారు కదా. ఇక రాజే ఇక సాపాయాలే. ఎట్లా ఉందా మరి కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా రైతులకి? అది ఇంకా ఏది ఒకరికొకరికి వెళ్తానే. కాంగ్రెస్ పాలన అంటే ఏమని చెప్పమంటావు నువ్వు? మనం తెలియంది మాట్లాడద్దు, తెలితేనే మాట్లాడ, లేకపోతే లేదు. లంగా అని అంటే లంగా అన్నట్టుగా నేను నిరూపించాలి. కానీ అటు గాలి మాటలు మాట్లాడితే ఎట్లుంటుంది అది? మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? విజయరామన. ఎట్లా ఉంది ఆయన పనితీరు? నాకు తెలియదు వాళ్ళ గురించి. ఎందుకు మీ ఎమ్మెల్యే కదా, వస్తాడా ఎప్పుడైనా? కానీ నేను ఎమ్మె ఎందుకు పోతాం కానీ దగ్గరికి? ఇటు ఎప్పుడైనా వస్తాడా మీ మండలాలకి?
అత్తడు. ఇప్పుడు దాకా వడ్లు కానీ మక్కలు కానీ పోవట్లేదు మీకు మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలంటే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక రావు, ఏం చేస్తాం, బతిరాడుకోవాలి. దున్నటోళ్ళను బతిరాడుకోవాలి, అంతే. అప్పే తెచ్చుకోవాలి. కనీసం రైతు బంధు అని వస్తుందా? రైతు బంధు ఏ సార్ 2 సార్లు 6,000 వేసిండు. అది అయిపోయింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా పడ్డాయి? ఇచ్చిండు, ఆయన ఒప్పుకున్న కాడికి ఇచ్చిండు. ఈయన ఈయన ఎత్తిరాడు చక్కగా.